మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. ఈ చదివినటువంటి మాటలో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మీరు మేలు విషయమై జ్ఞానముగా ఉండాలి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి అనేటువంటి మాటను మరొక తర్జుమాలో మనం గమనిస్తాం. మంచి విషయంలో తెలివిగాను, మంచి విషయంలో వివేకముగాను ఉండాలి, చెడు విషయాలలో నిర్దోషులముగాను నిష్కలంకముగాను ఉండాలి. ఎందుకంటే మంచి విషయం మంచిదే కదా అని ఆలోచిస్తూ పాపానికి తోడ్పడేటువంటి మార్గంలో అపవాది సులువుగా పడవేస్తూ ఉంటాడు. దుర్మార్గమైనటువంటి క్రియలలో పాలుభాగస్థులమయ్యేలాగా వాడు ప్రలోభ పెడుతూ సులువుగా చిక్కులు పెట్టే పాపముతో కనులు మూసి ఆత్మీయ అందులుగా మార్చి పాపంలో పడవైనట్లుగా వాడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు తేటగా సెలవిస్తున్నారు, మీరు మేలు విషయమై జ్ఞానముగా ఉండండి. అన్నీ మేలే కదా అని మీరు అనుకోవద్దు. మేలే అని అనిపించే ప్రతి విషయంలో కూడా మీరు జ్ఞానయుక్తముగా ప్రవర్తించాలి. మీరు చేసే ప్రతి మేలు జ్ఞానయుక్తమైనటువంటి మేలుగా ఉండాలి. ఏ కీడు మీ దరికి చేరకుండా, ఏ కీడు మీకు అంటకుండా, ఇహలోక మాలిన మీకు అంటకుండా మీరు జాగరూకత కలిగి నిష్కపటముగా మీరు ఉండాలి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మేలు విషయంలో కూడా జ్ఞానము కావాలా అని అంటే అవును. ఎందుకంటే మనం అనుకున్నది ప్రతిదీ కూడా మేలు కాదు. ఇది మనం ఆలోచించినప్పుడు ఇది మేలుగా అనిపిస్తుంది, లేదా మరొకటి ఆలోచించినప్పుడు అది మనకు మేలుగా అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అన్ని మేలుగానే అనిపిస్తూ ఉన్నప్పటికీ అన్నీ మనకు మేలు చేయవు. మేలు విషయంలో మనమే జ్ఞానముగా ప్రవర్తించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన జ్ఞాన వివేకాత్మ మనలో పనిచేస్తుంది. కాబట్టి మేలులో కూడా కీడును మనం గుర్తించగలుగుతాం. అన్ని మేలు అని అనుకుని ఒకవేళ ముందుకు వెళ్తే ఆ మేలు చేత కీడు అనుభవించవలసి వస్తుంది. మంచి చేసి కీడు అనుభవించటం వేరు, కానీ మేలు చేస్తున్నాము అనేటువంటి భ్రమలో కాలు చిక్కుల్లో చిక్కుపడేటువంటి విషయంలో చిక్కుకోవడం అనేది, పడిపోవడం అనేది వేరు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు, మీరు మేలు విషయమై జ్ఞానయుక్తముగాను, తెలివిగాను, వివేకముగాను ఉండాలి అని. ఎందుకని ఆయన అంటున్నాడు ఆ మాట? అసలు ప్రత్యేకముగా మీరు మేలు విషయంలో జ్ఞానంగా ఉండాలి అని చెప్పాల్సినటువంటి అక్కర ఏమై ఉన్నది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వచనం మొదటి నుండి, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక. మీ విధేయత అందరికీ ప్రచురమైపోయింది. మీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు, మీరు దాతృత్వము కలిగిన వారు, మీరు వెంటనే లోబడతారు. మీకు ఏదైనా చెప్తే బాధగా, విషాదకరంగా సన్నివేశాన్ని వివరిస్తే మీరు వెంటనే జాలితో మీరు సహాయం చేస్తారు. ఇలా విధేయత, మంచితనము, జాలి, దయ మీరు కలిగి ఉన్నారు అనేటువంటి సంగతి ప్రచురమైపోయింది, అందరికీ తెలియపరచబడిపోయింది. కాబట్టి మీరు కలిగి ఉన్నటువంటి ఆ మంచితనము, విధేయత, జాలి, దయ అనేది దుర్మార్గమైనటువంటి దుష్టక్రియలు జరిగించే వారికి అవకాశముగా ఉండకుండా ఉండు నిమిత్తం మీరు మేలు చేసే విషయంలో జ్ఞానముగా ఉండాలి. అబద్ధమాడి మోసము చేసి సంపాదించాలి, దొంగిలించాలి అనేటువంటి కపటపు క్రియలు జరిగించే వారి విషయంలో మనం మేలు చేయుటకు వెనక ఉండాలి. ఎందుకంటే వారు మనము చేసిన మేలును అనుభవించటం మటుకే కాదు, కానీ మనలను సైతము చిక్కుల్లో పడవేసేటువంటి త్రోవల వారు నడుస్తారు, నడిపిస్తారు. నేడు ఈ తరంలో అటువంటి చేదు అనుభవాల అనేకం మనము గమనిస్తూనే ఉంటాం. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఎప్పుడో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మన కొరకే రాయించి ఉంచారు. అక్కడ ప్రభు అంటారు మనతో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె
నిష్కపటులై ఉండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఇక్కడ ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచినటువంటి మాట, నేను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నాను. అనగా ఈ లోకం పాపముతో నింపబడి ఉన్నది, కుయుక్తులతో నింపబడి ఉన్నది, కపటముతో నింపబడి ఉన్నది, మోసముతో నింపబడి ఉన్నది, కీడుతో నింపబడి ఉన్నది, పాపముతో నింపబడి ఉన్నది. కాబట్టి ఈ తోడేలు అనేటువంటి లోకంలో మనం గొర్రెల వలె ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా పాముల వలె వివేకముగా ఉండాలి, పావురముల వలె నిష్కపటులమై ఉండాలి. కొందరు మేలు చేసి మనమే కీడు చేసినట్లుగా మనల్ని నిరూపించడానికి ప్రయత్నం చేసి నిరూపిస్తారు కూడా. ఆ సందర్భంలో మనం పాపము చేయని వారంగా నిష్కపటులై ఉండినట్లుగా మనం జాగ్రత్త పడాలి. పాపము వలె మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని దృష్టికి నిందారహితంగాను మంచి మనస్సాక్షితో నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఈ విషయం జాగ్రత్తగా పట్టుకోవలసిన వారమై ఉన్నాము. దుర్బోధకులు అబద్ధ ప్రవక్తలను ప్రోత్సాహపరిస్తే, వారికి మేలు చేస్తే, వారు చేసేటువంటి ఆ దుర్బోధను బట్టి, అబద్ధపు ప్రవచనాలను బట్టి అన్యజనులు దేవుని యొద్దకు చేరకపోగా భక్తిలో ఉన్నామని చెప్పుకుంటున్న వారిని సైతం వాక్యము తెలియని ఎరుగని వారిని పాపంలో పడవేసేటువంటి భ్రష్ట మార్గములకు వారు నడిపిస్తారు. ఇస్కరియోతు యూదాను మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క శిష్యునిగా పిలువబడినప్పటికీ అతని యొక్క ఆలోచన, వాంఛ, తృష్ణ అంతా కూడా ధనం మీదనే ఉన్నది. అటువంటి వారికి ఇతడు దేవుని శిష్యుడు కదా, అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు కదా అని ఇస్కరియోతు యూదాను అనుసరించినట్లయితే, అటువంటి వ్యక్తికి మేలు చేసినట్లయితే చివరకు కీడు అనుభవించవలసింది ఆ మేలు చేశామని చెప్పుకుంటున్న వారే. ఈ అంత్య దినాలలో ఇస్కరియోతు యూదా అనేటువంటి జనుల సమూహం అనేకం మనకు కనిపిస్తూ ఉంటుంది, అనేకం మనం గమనిస్తూ ఉంటాం. వారు ఎల్లవేళలా వారి స్వీయమును, వారి సుఖభోగములను, వారి కడుపును, వారి అందాన్ని, వారి సౌకర్యాలను, వారి విలాసములను గూర్చి మాత్రమే యోచిస్తూ ఉంటారు. ఆ దిశగానే వారు ప్రయాణం అయిపోతూ ఉంటారు. సంఘమును గూర్చి, ఆత్మను గూర్చినటువంటి వివేచన, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని గూర్చినటువంటి పరితాపం వారిలో ఏమాత్రం కూడా కనిపించదు. అందుకే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, సమస్తమును మీరు పరీక్షించండి. ఎవరికి మీరు మేలు చేయదలిచి ఉన్నారో వారి యొక్క ఫలాలను, వారి యొక్క క్రియలను, వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క జీవన శైలిని, వారి యొక్క మాట తీరును, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క వస్త్రధారణను, వారి యొక్క ఆలోచనను, వీటన్నిటిని మనం పరీక్షించి ఏ కోణంలో మనం మేలు చేయదలిచి ఉన్నామో ఆ కోణంలో కూడా వారిని పరీక్షించి అన్నీ కూడా సమస్తమును కూడా పరీక్షించి అప్పుడు మేలైనది ఇది అని ఎంచి దానిని మనం చేపట్టాలి అని, మరియు ప్రతి విధమైన కీడునకు మనం దూరంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అంతా మేలే, దేవుని పేరు ఉంది కాబట్టి ఇది మేలే, దేవుని నామం వాడుతున్నారు కాబట్టి వారు మేలే చేస్తారు, యేసుక్రీస్తు అనేటువంటి ఆ నామంలో వారు మేలే చేస్తారు, ఆ బోర్డును పెట్టుకొని ఆ పదాన్ని వాడుకొని ఆయన పేరును ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి వారు మేలే చేస్తారు అని, వారు మంచివారు, గొప్పవారు అని వారికి మేలు చేస్తే అది జ్ఞానయుక్తమైనటువంటి మేలు కాదు. ఈ అంత్య దినాల్లో మనకు కావలసినది జ్ఞానయుక్తమైనటువంటి మేలు, తెలివితో కూడిన, వివేకముతో కూడినటువంటి మేలు చేసేటువంటి, మంచి చేసేటువంటి తత్వము. ఒక మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వ్యక్తికి ధన రూపంలో ఏదైనా మనం సహాయం చేస్తే పాపం ఆకలితో ఉన్నాడు అని ఆ ధనాన్ని వాడు తినుటకు కాక మాదక ద్రవ్యాల కొరకు ఖర్చు పెడతాడు. ఒక వేశ్య సాంగత్యం చేసేవానికి కుటుంబంలో సరిగా పోషణ లేదు అని ధన రూపంలో కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ సహాయం చేస్తే దానిని వాడికి నచ్చిన పాపము కొరకు ఖర్చు పెడతారు. జూదాలకు, వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తికి సహాయాన్ని అందిస్తే వారు దానిని జూదాల కొరకు, వారి వ్యసనాల కొరకు ఉపయోగించుకుంటూ ఉంటారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకులకు సత్యవాక్యాన్ని వినిపించుటకు సహాయం అందిస్తే వారు వారి గురించి చెప్పుకున్నట్టుకును, వారి కుటుంబం గురించి చెప్పుకున్నట్టుకును, వారి గొప్పతనాన్ని, వారి యొక్క స్వీయమును, వారి యొక్క అతిశయాలను గూర్చి వివరించుకోవడానికి ఆ వేదికను ఉపయోగిస్తారు. పాట పాడమని వారికి సహాయం చేస్తే వారు పాటల్లో దేవుని మహిమను ప్రక్కన పెట్టి వారి సొంత జ్ఞానాన్ని,
దురాత్మ క్రియలను ఉపయోగించి పాట పాడతారు. ఇలా మేలైన దానిని మనం గుర్తించకపోతే మేలు చేస్తున్నాము అనేటువంటి ఆలోచనలో కీడులోనూ చిక్కుల్లోనూ చిక్కుకొనవలసి వస్తుంది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మేలు విషయమై జ్ఞానంగా ఉండాలి. కీడులో మనం పడిపోకుండానట్లుగా ఆ మాటను గట్టిగా పట్టుకోవలసిన వారమై ఉన్నాము. మరియు కీడు మన దగ్గరికి చేరకుండా మనము జాగరూకత కలిగి ప్రతి విధమైన కీడుకు దూరంగా నిలవవలసిన వారమై ఉన్నాము. దుర్బోధకులకును, అబద్ధపు ప్రవక్తలకును, చీకటి క్రియలకును, క్రీస్తు సరళతల నుండి తప్పించేటువంటి ప్రతి సహవాసం నుండి దూరమై తండ్రి సహవాసం మనం నిలిచి చేరి ఆయన రాజ్యానికి వారసులుగా చేరుదుముగాక. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపుచేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు మేలు విషయమై జ్ఞానులుగాను, కీడు విషయమై నిష్కపటులుగాను ఉండాలని మీరెంతో తేటగా సెలవిచ్చినని అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు మేలు విషయమై జాగ్రత్తగాను, వివేకముగాను, తెలివిగాను వ్యవహరించినట్లుగా వారిని దీవించి తోడెల్లా నోటికి ఏమాత్రం చిక్కుపడకుండా వారి పాదముల పాపములో చిక్కిపోకుండా సహాయం అనుగ్రహించి తప్పింపచేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంక వారి ప్రతి అవసరత నా కరుణ నీ మహిమలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.